అమాయకుడైన వ్యక్తి మీద మతోన్మాది అనే ముద్ర వేసి రేపొద్దున ఆ అబ్బాయి సమాజంలో తలెత్తుకు తిరగలేకుండా చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు. చూడండి ఏంటండి ఇది? మతోన్మాదికి దిమ్మ తిరిగే సమాధానం ప్రేమతో. ఒకసారి ఈ వీడియో కూడా చూద్దాం. చూసారు కదండి, ఇన్నిట్లో ఆ కుర్రోడి పేరు రాజేష్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడినటువంటి క్లిప్ ఒకటి ప్లే చేశారు. ఆ తర్వాత డైరెక్ట్గా ఆ కుర్రోడు వాళ్ళ మీద ఎగబడిపోతున్నట్టు అరుస్తున్నట్టుగా ఆ క్లిప్ ప్లే చేశారు. ఇది కరెక్టేనా? అంటే ఈ మధ్యలో ఏమీ జరగలేదా? ఆ మధ్యలో ఏ సంభాషణ జరిగిందో అదంతా దాచిపెట్టేసి కట్ చేసేసి వీళ్ళు సౌమ్యంగా ఉన్నది, అవతల వాడు రెచ్చిపోయింది మాత్రమే చూపించేసి వీళ్ళు అవతల వాడిని మతోన్మాది అనే ముద్ర వేసేస్తున్నారు. అసలు వీళ్ళంతా అక్కడికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఈ అబ్బాయికి వాళ్ళకి మధ్యలో వాగ్వాదం ఎందుకు మొదలైంది? ఎందుకు ఈ గొడవ పెద్దదైంది? ఎందుకు ఆ అబ్బాయిని మతోన్మాదిగా చిత్రీకరించారు? ఈ విషయాలన్నీ కూడా మనం నాణ్యానికి ఒకవైపు వాళ్ళు చూపించారు, కానీ రెండో వైపు మనం తెలుసుకుందాం. ప్రతి విషయాన్ని కూలంకుశంగా జరిగినట్లుగా మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఈ అబ్బాయి మీద నింద వేశారా, నిజంగానే మతోన్మాది అనే విషయాన్ని మీరే నాకు చెప్పండి.